ఇది టుడే నా బర్త్డే సందర్భంగా మీతో మాట్లాడాలి, మీ ద్వారా ప్రేక్షకులకి తో కలవాలి, వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకోవాలి అని ప్రెస్ మీట్ మీ ఛానల్లో కలవడం జరుగుతుంది. వెరీ 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 అంటే నాకు చాలా నా అనుభవం అనమాట. 16 సంవత్సరాలు అయిపోయింది. 16 బర్త్డేలు జరిగినాయి. 2006లో స్థాపించిన ఈ సంస్థ లక్కీ మీడియా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్ స్టాప్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. స్టిల్ రన్నింగ్లో 3 మూవీస్ వర్క్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ కొన్ని, ప్రొడక్షన్లో ఒకటి జరుగుతుంది. ఇదంతా మీ అందరి సపోర్ట్, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు మీరందరూ 16 సంవత్సరాల నుంచి నన్ను ఆశీర్వదిస్తూ నేను జడ్జిమెంట్ చేసిన, నేను నా టీం జడ్జిమెంట్ చేసిన కథలని మీరు ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్లారు. మీ అందరి సపోర్ట్ వల్లనే ప్రతి సినిమా, నా మొదటి సినిమా టాటా బిర్లా మధుర లైలా నుంచి మొన్న రిలీజ్ అయిన అల్లూరి వరకు అన్ని సినిమాలు, కొందరు వేరే ప్రొడ్యూసర్తో కలిపి చేసిన కో ప్రొడక్షన్ సినిమాలు అన్నిట్లలో కూడా నా జడ్జిమెంట్ని ఈ రోజు వరకు 98%, 95-98% సక్సెస్, మంచి జడ్జిమెంట్ అని మీరు నిరూపించారు. అంటే దాన్ని నిరూపించడానికి మీరు చెప్పింది సినిమా ఆదరించడమే. మీరందరూ టీవీల ద్వారా అనుకోండి, డిజిటల్ ద్వారా అనుకోండి, థియేటర్లో సినిమాను చూసి ఆశీర్వదించి ఎంతోమంది కొత్త దర్శకులకి, ఎంతోమంది వీళ్ళకి నాకు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఇచ్చిన సపోర్టే. నేను ఏ సినిమా అయినా మొదలుపెట్టే ముందు కథను నమ్ముకొని వెళ్తాను. ఆ కథ వాళ్ళకి నచ్చుతాను, చాలా ధైర్యంగా ఉంటుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు మార్కెట్ ఉన్న హీరోలతో తీస్తుంటాం, కొన్నిసార్లు కొత్త వాళ్ళతో తీస్తుంటాం, కొంత వాళ్ళు అసలు మార్కెట్ ఫ్లాప్లో ఉన్న వాళ్ళతో తీయాల్సిన సందర్భాలు వస్తాయి, తీస్తుంటాం. అప్పుడు ఎప్పుడైనా నాకు ధైర్యం ఉండేది మాత్రం ఆ కథ వాళ్ళు ఆదరిస్తారన్న ధైర్యం. మీరందరూ ఆదరిస్తున్నారు, మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ జర్నీ అంత హ్యాపీగా జరిగింది. మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ ముందు ముందు కూడా ఇలా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సంవత్సరం రన్నింగ్లో ఇప్పుడు ఒక సినిమా ఉంది, రన్నింగ్ జరుగుతుంది ఇప్పుడు, రోటీ కపడా రొమాన్స్. తర్వాత నెక్స్ట్ సినిమాలు కూడా అన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. డెఫినెట్లీ ఈ సంవత్సరం ఇంకా మంచి కథలతో వస్తున్నాను. డెఫినెట్లీ మీరు ఆదరిస్తారు. మీరు ఆదరించే కథలను నేను తీస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. ఈ పుట్టినరోజు సందర్భంగా మీతో ఇలా మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలామంది మా డైరెక్టర్లు, మిత్రులు అందరూ వచ్చి పొద్దున్న శుభాకాంక్షలు అందరూ చెప్తున్నారు. చాలా థ్యాంక్స్. ఇండస్ట్రీలో అంటే ఒక స్టేజ్ అనమాట, వారసత్వం కాదు, ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మామూలు ఒక ఫ్యాన్గా ఫిలిం నగర్లోకి కృష్ణ గారిని చూద్దామని బయలుదేరి వచ్చిన వ్యక్తిని ఊరు నుంచి, తర్వాత కెమెరా అసిస్టెంట్గా సినిమా ఫీల్డ్లో అన్ని పనులు చేసుకుంటూ ప్రొడక్షన్ మేనేజర్ అయ్యి, తర్వాత ఫ్రెండ్స్ అందరి సపోర్ట్తో ప్రొడ్యూసర్ అయ్యి ఈ రోజుకి ఈ స్టేజ్కి మీ అందరి సపోర్ట్తో వచ్చాను. దిస్ ఇస్ ద గ్రేట్ జర్నీ అని నేను అనుకుంటున్నా. నా జర్నీ సపోర్ట్ చేసిన ముఖ్యంగా ప్రేక్షకులకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా మిత్రులందరికీ, అన్నిటికన్నా ముఖ్యంగా మీడియా వాళ్ళకి, మీడియా నుంచి వచ్చిన మీడియా వాళ్ళకి, ఎప్పుడు నన్ను ఆదరిస్తున్న మీడియా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అది ప్రతి సంవత్సరం మనం మొదట్లో సినిమాలు తీసినప్పుడు ఇమ్మీడియట్లీ శాటిలైట్ రాగానే, వీడియో క్యాసెట్ రాగానే సినిమా అయిపోయింది, స్క్రీన్కి ఎవరు రారనుకున్నాం. అది ఎప్పుడు జరగలే. తర్వాత శాటిలైట్స్ వచ్చినాయి, తర్వాత ఒక వారానికి 2 సినిమాలు దూరదర్శన్లో వచ్చాయి, అప్పుడు అనుకున్నారు సినిమాలు పోతాయని. తర్వాత శాటిలైట్లు వచ్చినాయి, ఇన్ని సినిమాలు టీవీలో వస్తుంటే థియేటర్కి ఎవరు వస్తారు అనుకున్నారు. ఇప్పుడైతే కొన్ని 100 సినిమాలు మన చేతిలోనే ఉన్నాయి, కానీ థియేటర్కి వస్తారు. బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ కొత్తది. మంచి కంటెంట్ని 100 సంవత్సరాల క్రితం ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగ ఆదరించారు. వాళ్ళ టేస్ట్ అనేది ఎప్పుడు ఒక ఎమోషన్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు జనరేషన్కి ఎలా అందించాలి, ఎంత స్పీడ్గా అందించాలి అనేది ఉంటుంది. ఆల్వేస్ గుడ్ కంటెంట్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏదైనా కంటెంటే ముఖ్యం. హండ్రెడ్ 100% ఇంత ముందటి వరకు లేదు. లాస్ట్ 2 years ఐఎమ్ ట్రయింగ్. అంతకుముందు వరకు నేను ఎక్కువగా నిజంగా ప్రయత్నం చేయలే. అంటే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా కథ ఓకే,
సక్సెస్ వస్తుందో ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నా. అనిపించింది 2 years బ్యాక్ చేయాలి ఇంకా స్పాన్ ఉన్న సినిమాలు. నేను ఎన్నుకున్న కథలకి ఇంకా హీరో స్టార్ హీరో కూడా తోడవుతే ఇంకా నెంబర్ ఆఫ్ లార్జర్ ఆడియన్స్కి రీచ్ అవ్వచ్చు అని లాస్ట్ వీక్ ట్రై చేస్తున్నాను. షూర్ త్వరలో రాబోతున్నాయి, ఇది చెప్తాను. అలాగే కథలు రెడీ చేసుకున్నాను, కథలు అప్రోచ్ జరుగుతున్నాయి. అదే ఫస్ట్ సినిమానే సూపర్ సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెరీ ద స్ట్రగుల్స్ ఇన్ ఫిలిం మేకింగ్. రిజల్ట్ని అయితే నేను ఎప్పుడు తీసుకోలేదు. లాస్ట్ డే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అవుతుంది అనేంత వరకు కూడా సెన్సార్ అయినాక కూడా ఇంకేమైనా మార్పులు చేయొచ్చు అనే అవకాశం ఉంటే చేస్తూ చేంజెస్ చేస్తూ అప్డేట్ అవుతూ చెక్ చేస్తూ అందించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటే 99% రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చినాయి. బ్యాడ్ నెగిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు అది నాకు సంబంధం లేదు, అది దానివల్ల నేర్చుకున్నా. పెద్దగా నేను అత్యంత టెన్షన్ పడింది సందర్భాలు అయితే లేవు. ఎప్పుడైనా సరే రిలీజ్కి ముందు చిన్న సినిమా మార్కెట్ చేస్తాం, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ డబ్బులు కడతారు, ఇదేని విషయాలు ఎప్పుడు కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. బట్ నేను ప్రిపేర్ అయిపోయి ఉంటాను, మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి ట్రై చేస్తా. అయినా కూడా మనం దాటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా అవి ఇది పార్ట్ ఆఫ్ ద బిజినెస్, అది బిజినెస్ వైజ్. బట్ నేను కుంగిపోయింది ఏం లేదు, ఛాలెంజింగ్గా తీసుకున్నా. అనుకున్న రిజల్ట్ కానీ తక్కువ వచ్చినప్పుడు మాత్రం ఎందుకు జరగలేదని అందరూ నా దగ్గర ఉన్న పీపుల్ అంతా ఎవరైనా సరే నా ఆఫీస్లో ఉన్న దగ్గర అందరూ వచ్చి ఎదురుగా ఇది బాగాలేదు సార్ అన్న నేను తీసేసుకుంటా. నేను అలాగే ఆ పొజిషన్లో పెడతా. వాళ్ళందరూ నా దగ్గర నా రైటర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇష్టం వచ్చినా అతను చెప్పవచ్చు ఒపీనియన్. అరే చెప్పకపోతే ఫీల్ అవుతారన్న పొజిషన్ అయితే పెట్టను. నేను అందరికీ కూడా చెప్తాను, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనతో ఓపెన్గా ఉండాలని. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ మన చుట్టూ ఉంటారు, అది ఏమనుకుంటారులే అని చెప్పేస్తుంటారు. ఆ సందర్భాల్లో చాలామంది ఒక మాయలో ఉండేసి బ్యాడ్ సినిమాలు వస్తుంటాయి. బట్ నేను మాత్రం స్పేస్ ఇస్తాను, కరెక్ట్ చేసుకున్నాను, వెళ్ళాను. అది రెగ్యులర్ జరిగే ప్రాసెస్. ముందు నుంచి ఇచ్చాను, ఫస్ట్ సినిమా నుంచి ఇచ్చాను, చాలామంది కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాం. అలాగే బ్యానర్లు ఎప్పుడు నేను టైం దొరికినప్పుడల్లా మార్నింగ్ స్టోరీ వింటాను. ఎవరికి 90% నో చెప్పండి ఎక్స్పీరియన్స్ వస్తాయి. కొందరికి మిస్ అవుతుంటా, కొందరు కాల్స్ మిస్ అవుతుంటా, కొందరికి రీచ్ కాలేకపోతుంటా. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తా, ఎందుకంటే ఎవరి దగ్గర ఏ కథ ఉందో తెలియదు. బట్ వినేస్తాను, 20 minutes కథ వింటాను. అది నాకు రీచ్ అయ్యిందంటే ఇట్లా మళ్ళీ 3 hours టైం ఇచ్చి వాళ్ళ కథ వింటాను. అది ఎవరైనా చాలామంది కాంటాక్ట్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో వాళ్ళు ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యి అప్పుడు సినిమా ఫీల్డ్కి రాలేక ఇప్పుడు వచ్చి మళ్ళీ చేయాలని ఉంటారు. జాబుల్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి కథలు రాసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, కథ అయితే వింటాను. బాగుంటే వాళ్ళు ఎవరైనా సందర్భం ఎవరు మనకు తెలిసిన వాళ్ళు కావాల్సిన అవసరం లేదు. నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు నాకు ఇంతకుముందు నాకు తెలిసిన వాళ్ళు కాదు. ఆ కథని బట్టి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందంటే ముందుకు వెళ్ళిపోవడమే. ఎవరికైనా లైఫ్లో ఎనీ బిజినెస్ మ్యాన్ ఏ సందర్భంలో గెయిన్ చేసినా ఏజ్ అయితే అయిపోతుంది. గెయిన్ చేసేది ఏమున్నదండి, ఎక్స్పీరియన్స్. అది నెంబర్స్ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఎంత ఉండేది కాదు, హౌ యూ ఫీల్, నీ లైఫ్ ఎలా ఆగింది. నా ఇష్టమైన ఫీల్డ్లో నేను సంతోషంగా వెళ్తున్నా. అది నెంబర్స్ ఏంటనేది సిచ్యువేషన్, అది మన పెద్ద సినిమాలు చిన్న సినిమాలు దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ నేను అనుకున్న ఫీల్డ్లో నేను అనుకున్నట్టుగా సినిమాలు తీసుకుంటూ ఇష్టంగా వెళ్తున్నా కాబట్టి వెరీ హ్యాపీ జర్నీ. కాబట్టి వెరీ ఎనర్జెటిక్ ఉన్నా. ఇప్పుడు ఇంకా చేతిలో 2 సినిమాలు ఉన్నాయి, మళ్ళీ ముందు కూడా ఇంకా సినిమాలు చేయాలి. కాబట్టి ఎండ్ వరకు ఈ సినిమాలు చేసుకుంటూ ఉండాలన్నదే నా కోరిక. కాబట్టి డెఫినెట్లీ వెరీ హ్యాపీ జర్నీ. అట్లా అస్సలు లేదు సార్, మామూలుగా ఉంటుంది అందరితో చేయాలని. నేను కథనే లార్జర్ ఆడియన్స్కి రీచ్ అయ్యే సినిమాలు చేయాలని ఉంది. ఆ కంటెంట్ ముందు కొన్ని చోట్ల ఉండేది ఇట్లా వీళ్ళని వస్తున్న దానికి వెళ్ళి బిజినెస్ మ్యాన్గా పెరుగుతున్నప్పుడు మారిపోద్ది. ఫ్యాన్గా ఉన్నప్పుడు వేరే ఉంటుంది, ఇప్పుడు మారిపోయినప్పుడు నా గురించి ఆడియన్స్
థియేటర్లో ఎంజాయ్ చేసేది నేను చాలా మార్చింది. అవి అన్ని సినిమాలకు నేను మార్నింగ్ షో సుదర్శన్ 35 అక్కడికి వెళ్ళిపోతా. ఆ నార్మల్ ఆడియన్స్ మధ్యలో కూర్చొని సినిమా చూస్తా. వాళ్ళ ఎగ్జైట్మెంట్ నన్ను బాగా చేస్తుంది. ఏదైనా ఫస్ట్ సినిమా టాటా బిర్లా మధుర లైలా శ్రీరాములు థియేటర్లో వెళ్ళి సండే రోజు ఫస్ట్ షో వెళ్ళి చూసా. వాళ్ళు ఎగ్జైట్ అయ్యి నవ్వుతుండి ఇట్లా లేచి ఇలా అంటే అది అయిపోయింది అనమాట. అదే నాకు ఎక్కువ తృప్తిని ఇస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంకా లార్జర్ ఆడియన్స్, వరల్డ్ ఆడియన్స్ అంతా మన సినిమా చూడాలి, అలాంటిది నేను డిసైడ్ చేసి వెళ్తే ఇంకా బాగుంటుందన్న సందర్భంతో ఆ కథలు వింటున్నా. అంతేకాని డ్రీమ్ అట్లని ఏం లేదు. అది ఉందండి, డెఫినెట్ ఖర్చు అవుతుందంటే వాళ్ళ కెపాసిటీ ప్రకారం. ఇప్పుడు 100 కోట్ల వీఆర్ ఎక్స్పెక్టింగ్ 40-50 crores ఫ్రమ్ తెలుగు థియేటర్కల్ అన్నప్పుడు నీ పబ్లిసిటీ కూడా ఎంతవరకు రీచ్, మీడియంస్ ఉన్నాయి జనాలకి రీచ్ అవ్వాలి. మీడియంస్ ఎన్ని మీడియంస్ అన్ని ద్వారా ట్రై చేస్తారు. మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం సినిమాకి, ఇంత బడ్జెట్ అని, ఈ బడ్జెట్లో పబ్లిసిటీ చేద్దాం అంటే సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తాం. కాబట్టి ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా అని నేను నమ్మే పబ్లిసిటీ వచ్చి మా చేతుల్లోనే ఉంటుంది. ఎంత నెంబర్ ఆఫ్ చేసామని కాదు, ఏం చేసాం అన్నది ముఖ్యం. ఇప్పుడు ఒక ట్రైలర్ రిలీజ్ అయింది, ఇట్స్ ఎ గుడ్ ట్రైలర్, సైలర్ సూపర్గా ఉంది, ఇంక మనం అక్కర్లేదు. చాలా ఈజీ అంటే ఒక ట్రైలర్ అలా వదిలేస్తే కొన్ని కోట్ల మందికి అట్లా రీచ్ అయిపోతుంది, నెంబర్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. ఓ రకంగా ఇంతకుముందు రీచ్ అయ్యేదానికంటే ఇప్పుడు రీచ్ అవ్వడం చాలా ఈజీ పొజిషన్లో ఉన్న పెరిగింది. బట్ ఎలాగే రీచ్ అవ్వడం కూడా చాలా ఈజీ అయింది. ఇంతకుముందు పోస్టర్స్ వేసి థియేటర్లో ట్రైలర్ వేసి ఉంటేనే తెలిసేది అనమాట. కాబట్టి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని మనం తీసుకోవాలి, బ్యాడ్గా కాకుండా గుడ్డుగా తీసుకుని రియల్గా ఏం జరుగుతుంది. కొంత మాయమాయగా జరుగుతుంటాయి, ఇవి జరుగుతున్న రీచ్ కాకుండా కొంచెం అనుభవం లేకుండా మనం చేయకూడదు. తెలుసుకొని చేస్తే 100% ఇప్పుడున్న టెక్నాలజీ పబ్లిక్ రీచ్ అవ్వడానికి చాలా దగ్గరగా ఉంది. ప్రతిసారి ప్రతి నెలలో మనకు నిరూపిస్తూనే ఉంది. చిన్న సినిమాలు ఆడుతూనే ఉన్నాయి, జనాలు వస్తూనే ఉన్నారు. థియేటర్లో వాళ్ళ ఆడియన్స్లో మాత్రం చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి. బాగుందంటే వీకెండ్ సినిమా కావాలి, బాగుందంటే పరిగెడుతున్నారు. ఆ చిన్న సినిమాకి దీనికి పెద్ద సినిమాకి 200 రూపాయలు, చిన్న సినిమాకి ఎంత పెట్టాలని కూడా చూడట్లేదు, 100% పరిగెడుతున్నారు. సో కాంబినేషన్ సినిమాలు అంటే ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ టేస్ట్, వాళ్ళకు కథ మీద కమాండింగ్ ఉంది. కొందరు ఉన్నప్పుడు కథను నమ్ముకొని హీరో కావాలని వెళ్తారు. తర్వాత హీరో ఇద్దరు కాంబినేషన్ దొరుకుతున్నప్పుడు సరే మనం జైన్ అయిపోయి చేయాలనుకుంటారు. అది వాళ్ళ టేస్ట్ ప్రకారం. నేనైతే మాత్రం కథను నమ్ముకొని వెళ్తాను. కథ ఒక హీరో దొరికినా వేరే హీరో ఎవరైనా సరే నా కథ నచ్చిందంటే మాత్రం చేయగలుగుతా, లేకపోతే అది సాటిస్ఫాక్షన్ కాదు. ఇప్పుడు అన్నాక హ్యాపీ జర్నీ ఉండదు. ఇంతకుముందు జరిగిన మిస్టేక్స్కి నా సినిమాల్లో ఆడని సినిమాలో అయినా మిస్టేక్ నాదే కారణం అవుద్ది. నేను ఆ డైరెక్టర్ మీద వాళ్ళ మీద తోయాను. వాళ్ళందరూ నేను సెలెక్ట్ చేసిన వాళ్ళే కష్టపడ్డారు, పనిచేశారు. ఆ రిజల్ట్కి నేనే కారణం. విజయానికి అందరూ టీం అంతా, బట్ బ్యాడ్ రిజల్ట్ ఏదైనా వస్తే మాత్రం నేనే కారణం అవుతాను. కాబట్టి నేను సెలెక్ట్ చేసుకునే కథను బట్టే ముందుకెళ్తా. మీరు ఇందాక థియేటర్ గురించి అడుగుతున్నారు కదా, థియేటర్లో వాళ్ళు ఎప్పుడు అందరు చెప్పే మాట మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారు, టాక్ తెచ్చుకుంటే వస్తుంది. చిన్న సినిమాలు కూడా ఈ మధ్యలో నేను కొన్ని సినిమాలు మొన్ననే ఉన్న దమ్కి ట్రైలర్ రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఉగాది పండుగ ఓపెనింగ్స్ ఇనానమస్, చిన్న సినిమానే కదా, అంతకుముందు సినిమాలు కొన్ని ఉన్నాయి, అంత ఓపెనింగ్ రాలేదు. ఎందుకంటే ఆ సినిమా ట్రైలర్ అట్రాక్ట్ అయింది, జనాలు చూడాలనుకున్నారు, చూశారు. కాబట్టి చిన్న సినిమాలు కూడా ఆడుతూనే ఉన్నాయి, అలా ఆదరిస్తూనే ఉన్నారు. నిర్మాత వ్యాపారి అంటే అంటే ఒక ఫ్యాన్గా వచ్చినని అభిరుచితోనే చేస్తున్నా. వ్యాపారంగా కూడా ఉండడం తప్పేం కాదు, ఉండాలి. అది కూడా జర్నీలో నేర్చుకుంటున్నా. వ్యాపారంగా ఉండడంలో తప్పేం లేదు. బట్ నాకు తెలిసినంత వరకు అభిరుచి ఫస్ట్ వస్తుంది, తర్వాతనే వ్యాపారం. నేను వచ్చింది జర్నీ, అది నేను సెటిల్ అయిపోయి రాలేదు. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఫీల్డ్లో నుంచి వచ్చాను. కాబట్టి ఒక ఫ్యాన్గా వచ్చి పెయింటర్గా, కెమెరా అసిస్టెంట్గా, మేనేజర్గా అట్లా పనిచేస్తూ తర్వాత ప్రొడ్యూసర్ అవ్వకముందు 15 సంవత్సరాల జర్నీ ఉంది ఇక్కడ.
ఇదే ఫిలిం నగర్లో. కాబట్టి అభిరుచి నాకు ఫ్రెండ్ డిఫరెంట్. ఇప్పుడు ఆ సినిమాకి అంటే ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు రావాలంటే డిస్ట్రిబ్యూటర్ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ డబ్బు రావాలంటే ఎగ్జిబిటర్ ఇవ్వాలి. అక్కడ సినిమాలు ఏవి ఆడతలేవు. అంతకుముందు వచ్చిన సినిమాలు చాలా అదైనాయి. మేము మన మార్కెట్లో ఒక రేట్ అమ్ముకుంటాం, అనుకున్నంత రేట్ వాళ్ళు కట్టలేకపోతారు. వాళ్ళు కట్టలేకపోయినప్పుడు మనం కట్టలేకపోతాం. ఒక సందర్భంగా అంత స్పాట్లో ఆ 2-3 డేస్లో ఏర్పడతాయి ప్రాబ్లమ్స్. అవి పడ్డాయి. మ్యాక్సిమం కవర్ చేసాం, వస్తుందని తెలిసి ముందే తెలిసి కవర్ చేసిన మన అనుభవం ప్రకారం. చిన్న ఏదో మీరు అనుకున్న మిస్టేక్ అయితే కదా, అక్కడ ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ మార్నింగ్ షో లేట్ అయింది. 12 o'clock పడింది, దానివల్ల లేట్ అయింది తప్ప ఒక 1/2 hour 45 minutes ఓన్లీ కమ్యూనికేషన్. లెటర్ అక్కడికి వెళ్ళాలి ఇట్లా ఉంటుంది కదా, దానికోసం కాదు. మిగతావి అయితే నైటే ప్రాబ్లం సాల్వ్ అయింది. ఫ్రెండ్స్ సపోర్టు వాళ్ళందరితో క్లియర్ అయింది. అనుకోకుండా ప్రాబ్లం వచ్చింది కాబట్టి అంతే అయింది. కానీ దాని గురించి కదా, సినిమా నేను చాలా ఇష్టపడే చేశాను. ఒక పోలీస్ ఆఫీసర్ కదా, నేను అతను ఆ డైరెక్టర్ చెప్పిన తర్వాత అతను నాతో 2 years జర్నీ చేశాడు. చాలా కష్టపడి ఇష్టపడే చేసాం, హీరో డైరెక్టర్ మేము. బట్ అనుకున్నంత రిజల్ట్ మీ సోషల్ మీడియాలో చూసి మామూలు ఓటీటీలో చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు. బట్ థియేట్రికల్గా పబ్లిక్ని థియేటర్ దాకా తీసుకురావడంలో విఫలమయ్యాం. అది ఏంటి అనేది ఇంకా కొన్నిటికి కారణాలు ఉండవు అనే నేనే జడ్జిమెంట్ రాంగ్ అనుకున్నానో ఏదనుకున్నానో సరే వదిలే, దాని గురించి వదిలేసేయాలన్నాను. మొన్న అదే దాసరి గారి అవార్డ్స్ ఇస్తున్నారు, హీరోకి ఇస్తున్నారు, నాకు కూడా ఇస్తున్నారు. వెరీ హ్యాపీ. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా సినిమాలు చూసినప్పుడల్లా పిలిచి, మా టీంని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి, ఇంట్లో గుర్తుంది కదా దాసరి గారు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ప్రెస్ మీట్ పెట్టి మా టీంని అంతా అభిమానించేవాళ్ళు. సినిమా చూపిస్తామా, అంతకుముందు 3-4 సినిమాలు చేశారు, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ అవన్నీ. ఆయనది అవార్డు కూడా అల్లూరి సినిమా మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అనేది అన్నారు. చాలా థ్యాంక్స్. బట్ ఎనీవే దానికి ఏదైనా కారణం ఉంటే నేనే కారణం అవుతాను. ఆయనతోటే వెళ్తుందని జర్నీ. అది మాత్రం షూర్. సినిమా చూపిస్తామా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సినిమా చూపిస్తామా ఆయన సినిమా కొన్నారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ప్రతి సినిమా నేను వేసే ప్రతి అడుగు ఆయనకి చెప్పే చేస్తాను. అంతప్పుడు కలిసి వెళ్తుంది జర్నీ, అది కన్ఫర్మ్. నా బ్యానర్లో చేసిన కథలైనా, ఆయనతో కలిపి చేసే సినిమాలైనా ఏదైనా ఆయనకు చెప్పే చేస్తాను. డెఫినెట్లీ ఈజ్ వెరీ 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 స్ట్రాంగ్ సపోర్ట్. ఎనీ టాలెంట్, ఎవరైనా టాలెంట్ ఎవరి దగ్గర ఉన్నా ఆయన సపోర్ట్ చేస్తారు. ఆయనతో అలాంటి లెజెండ్తో కలిసి జర్నీ చేయడం అనేది ఇస్ మెమరీ. మనం అంటాం కదా ఉండేవాళ్ళు అట్లా వాళ్ళతో కలిపి నేను జర్నీ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ జర్నీలో నాకు దొరికిన ఒక అదృష్టం ఆయన. ఏం లేదు ఆ సినిమా అదర్వైజ్ అంటే అది డిస్ట్రిబ్యూషన్. సినిమా తీసుకున్నప్పుడు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లో కొనకపోతే మనమే డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఎగ్జిబిషన్ అనేది ప్రొడ్యూసర్ అంటే పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్. అది మనం అమ్మితే వాళ్ళకి వెళ్తుంది. కొన్ని సినిమాలు ఏంటంటే మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొన్ని చిన్న సినిమాలు అనుకుంటున్నవి డైరెక్ట్ ఇక్కడ మన ఆఫీస్ నుంచి మనమే మల్టీప్లెక్స్లో మాట్లాడుకొని థియేటర్లో రిలీజ్ చేసుకుంటాం. బాగుందంటే పెరుగుతాయి, బాగాలేదంటే నెక్స్ట్ ఓటీటీలో వస్తుంది. అట్లా ఎగ్జిబిషన్ థియేటర్లు ప్రేక్షకులకు చేరే మీడియంస్ అని మారుతున్నాయి. కాబట్టి దాని ప్రకారం అప్డేట్ అవుతూ వెళ్ళాలి. డైరెక్షన్ మాత్రం చేయ. మర్చిపోతేనే మంచిది. ఏ ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకో. మర్చిపోలేని ఏమి ఉండవు సార్. మర్చిపోతే దేవుడు ఇచ్చిన పెద్ద వరం మనకు మరపని అనమాట. అంతే, అది లేకపోతే మనం చచ్చిపోతాం. కాబట్టి మర్చిపోవడం అనేది ఇయర్ గడిచే కొద్దీ ఈ ఇయర్లో ఇప్పుడున్న పెయిన్ 1 year తర్వాత మెమరీ నీకు అది అంతే. కాబట్టి మర్చిపోవడమే మంచిది. ప్రజెంట్ నేను రోటీ కపడా రొమాన్స్ సినిమా చేస్తున్నా. 50% అయిపోయింది సినిమా. అదే మన హుషారు అంటే ప్రేమ ఇష్ కాదల్ మంచి ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. తర్వాత హుషారు కమర్షియల్లో కూడా చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత ఈ కథ రోటీ కపడా రొమాన్స్ అనేది రాజుగారే చెప్పారు ఈ టైటిల్ నాకు 5 years బ్యాక్ అట్లా ఒకసారి చెప్తే దాని తర్వాత ఒక కథ అనుకున్నాం. ఆ డైరెక్టర్తో కలిసి కథ అనుకొని రెడీ చేస్తూ కొత్త డైరెక్టర్ విక్రమ్
కథ అనుకొని రెడీ చేసాం. మొన్న అనిపించింది చేస్తే బాగుంటుందని. అల్లూరి తర్వాత మళ్ళీ అది చేద్దాం, ఏం చేద్దాం అన్నప్పుడు ఇది మొదలు పెట్టేద్దామని అది మొదలు పెట్టేసాం. అందరు కొత్త వాళ్ళండి, టీం అంతా కొత్త, కెమెరామెన్ దగ్గర అందరూ కొత్త వాళ్ళే. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు. ఆ టీం అంతా సెట్ అయింది. దే ఆర్ ట్రయింగ్ బెటర్ సినిమా చేయడానికి ట్రై చేస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు అప్సర్ అని ఒక కొత్త డైరెక్టర్ దగ్గర ఒక కథ ఓకే చేసాము. అది సినిమా. స్వరూప్ అని ఒక కొత్త డైరెక్టరు, ఆయనతో కూడా ఒక కథ ఓకే చేసాం. కాస్టింగ్ అవన్నీ జరుగుతున్నాయి. డెఫినెట్లీ కొత్త సినిమాలు వస్తాయి. ఇంకోటి మన పాగల్ డైరెక్టర్ నరేష్ ఉన్నాడు కదా, నరేష్తో కలిసి మన అద్భుతం సినిమా చేశారు ప్రొడ్యూసర్ చంద్రశేఖర్. నేను ఆయన కలిపి చేస్తున్నాం ఆ సినిమా. సుడిగాలి సుధీర్తో సినిమా చేస్తున్నాం. అది సినిమా చూపిస్తామా? అదే నేను మీతో అడిగిపిస్తాను సార్. ఆయనకి క్వశ్చన్ మీరే అడగండి. డెఫినెట్లీ అంటే గుడ్ ఫ్రెండ్. ఈరోజు త్రినాథ్ బర్త్డే కూడా. నేను పిలిచాను, మేబీ వస్తున్నాడేమో. తను ప్రతి సంవత్సరం కలుస్తుంటాం. గ్రేట్ జర్నీ. తను చాలా కష్టపడి పైకి వచ్చాడు. మేము వయసుకు వచ్చాం అప్పుడు నాకు తెలుసు స్టార్టింగ్ జర్నీ ఎంత కష్టపడి ఎలా వచ్చాడు అనేది. ఓపిక అనేది త్రినాథ్ దగ్గర నేర్చుకోవాలి. ఓపికగా ఉన్నాడు, బ్లెస్ చేశాడు, దేవుడు బ్లెస్ చేశాడు. ఇలా చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. డెఫినెట్లీ కలిసి సినిమా చేస్తాము. ఎప్పుడు అనేది సందర్భం చెప్తుంది, కథ, హీరో ఆ సందర్భం చెప్తుంది.